హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సాగర్. ఈరోజు ఒక మంచి అప్డేట్ కోసం వచ్చానండి. అదేంటంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ సిలబస్ అనేది కొంత చేంజ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సిలబస్ అనేది ఎలా ఉంది ఏంటిది ప్రీవియస్ సిలబస్కి ఇప్పుడు న్యూ సిలబస్కి డిఫరెన్స్ ఏదో మనం చూద్దాము. సో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు గమనించాలి. అదేవిధంగా సెకండ్ ఇయర్ సిలబస్ అనేది మారలేదు, ఓన్లీ ఫస్ట్ ఇయర్ సిలబస్ అనేది చేంజ్ అయింది. కాబట్టి ఒకసారి నేను చెప్తాను, మీరు ఒకసారి చూడండి. ఇది ఫస్ట్ మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఇది ఓల్డ్ సిలబస్ అండి, ఇది న్యూ సిలబస్ బుక్ ఇది. ఓకేనా, ఇది కవర్ పేజ్ టెక్స్ట్ బుక్. ఫస్ట్ ఓల్డ్ సిలబస్లో మనం చూస్తే గ్రీన్ కలర్లో ప్యారెట్ బర్డ్ ఉంటుంది. ఇక్కడ న్యూ దాంట్లో ఇక్కడ మనకి డీరను పికాక్ పెట్టడానికి కనిపిస్తుంది. ఇక్కడ ఈ బుక్లో న్యూ బుక్ అనమాట ఇది. సో ఇక్కడ మీరు చూస్తున్నది ఇది కవర్ పేజ్. మరి సిలబస్ ఎలా ఉందో మనం చెక్ చేద్దాం ఒకసారి ఎలా ఉందో. ఓకేనా, సో జువాలజీ ఓల్డ్ బుక్ కంటెంట్స్ మీకు డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్, యానిమల్ డైవర్సిటీ 1, యానిమల్ డైవర్సిటీ 2 అని ఇవ్వడం జరుగుతుంది కదా. ఇది జువాలజీ ఓల్డ్ బుక్లో. మరి న్యూ బుక్లో ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చెక్ చేద్దాము. మరి న్యూ బుక్లో ఎలా ఉంటుందో సిలబస్ చూద్దాం. ఇది చూడండి, న్యూ బుక్ 2026 to 27 ఇయర్. సో అక్కడ బయోడైవర్సిటీ లివింగ్ వరల్డ్, ఇక్కడ ఓన్లీ ద లివింగ్ వరల్డ్ ఉంది చూడండి. ఫస్ట్ యూనిట్ ఓన్లీ లివింగ్ వరల్డ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, సిలబస్ అనేది ఫస్ట్ యూనిట్లో సేమ్ యాస్టీస్కి అలాగే ఉంది. అక్కడేమో అక్కడ బయోడైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ ఉంటుంది, ఇక్కడ ఓన్లీ ద లివింగ్ వరల్డ్ మాత్రమే ఉంటుంది. యానిమల్ టిష్యూస్ అనేది ఇక్కడ ఇంట్రడక్షన్, ఎపిథెల్ టిష్యూ, కాంటివ్ టిష్యూ, మజిల్ టిష్యూ, నర్వస్ టిష్యూ. సో 4 టిష్యూస్ గురించి ఉంది. సేమ్ ప్రీవియస్ సిలబస్లో కూడా యాస్టీస్ అలాగే ఉంటుంది. ఇక్కడ యానిమల్ డైవర్సిటీ 1, అక్కడ ఇన్వర్టిబేటా ఫైలా 1 అని ఉంటుంది, ఇక్కడ అది లేదు, ఓన్లీ యానిమల్ డైవర్సిటీ 1 మాత్రమే ఉంది న్యూ సిలబస్లో. అండ్ కమింగ్ టు యానిమల్ డైవర్సిటీ 2లో మనకి కార్డియర్ సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది 4th యూనిట్ వరకు. ఓకేనా, సో ఇక్కడ మనం చూస్తుంది ప్రీవియస్ సిలబస్లో ఇక్కడ 4th యూనిట్ వరకు యానిమల్ డైవర్సిటీ 2 సేమ్ యాస్టీస్ ఉంది. ప్రీవియస్ దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదండి. సో ఇక్కడ మీరు క్లారిటీ చూడవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు 5th యూనిట్ అండి. సో ఇది న్యూ సిలబస్ కాబట్టి 5th యూనిట్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ ఇవ్వడం జరిగింది. 5th యూనిట్ సేమ్ ఓల్డ్ సిలబస్లో కూడా బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ సేమ్ చాప్టర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ 6th పెరిప్లానెట్ అమెరికానా మనకి కాక్రోచ్ అనేది టైప్ స్టడీ ఉంటుంది కాబట్టి సేమ్ యాసిస్ టైప్ స్టడీ కూడా ఓల్డ్ సిలబస్లో ఉండే విధంగానే ఉంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 7th యూనిట్ అంటే ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ 7th చాప్టర్లో మనం చూస్తాము. అదేవిధంగా 8th చాప్టర్ అనేది కొత్తగా యాడ్ చేయడం జరిగింది, ఎకనామిక్ జువాలజీ, యానిమల్ హస్బెండరీ, పౌల్ట్రీ ఫార్మ్ మేనేజ్మెంట్, బీ కీపింగ్. సో యాక్చువల్లీ మనకి అప్లైడ్ బయాలజీ అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది సెకండ్ ఇయర్. సో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్ ఇది న్యూ టాపిక్, ఎకనామిక్ జువాలజీ, యానిమల్ హస్బెండరీ అనేటువంటి టాపిక్, పౌల్ట్రీ ఫార్మ్ మేనేజ్మెంట్, బీ కీపింగ్, ఫిషరీ మేనేజ్మెంట్. కొత్తగా సెరికల్చర్ అనేటువంటి యాడ్ చేయడం జరిగింది, సెరికల్చర్, ల్యాక్ కల్చర్, ప్యారల్కల్చర్. ఇవి న్యూ యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, మరి ప్రీవియస్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎటువంటి టాపిక్స్ ఉన్నాయి, కాక్రోచ్ ఉంది, బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ ఉంది. మరి ఇక్కడ ఒక టాపిక్ మిస్ అయింది, అది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఏంటి చెప్పండి. సో ఏం లేదు, అది లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్. ప్రీవియస్ టాపిక్లో లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ అటువంటి లెసన్ అనేది ఉండేది. సో ఇప్పుడు దాన్ని రిమూవ్ చేశారు కాబట్టి, సో అది అవసరం లేదు కాబట్టి వాళ్ళు రిమూవ్ చేసేసారు. ఓకేనా, బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ ఉంది, అదేవిధంగా పెరిప్లానెట్ అమెరికా ఉంది, నెక్స్ట్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఈ టాపిక్స్ అని కూడా కవర్ అయింది. కానీ కొత్తగా మనకి యాడ్ అయిన టాపిక్ ఏంటంటే మనకి ఎకనామిక్ జువాలజీ అనేటువంటి లెసన్ అనేది యాడ్ అయింది, న్యూ యూనిట్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో మీరు ఇక్కడ చూస్తారు మొత్తం 8 చాప్టర్స్. ఓకేనా, 8 చాప్టర్స్ క్లియర్గా. ఓకే, సో ద లివింగ్ వరల్డ్ ఫస్ట్ యూనిట్ అయితే, సెకండ్ యూనిట్ యానిమల్ టిష్యూస్, థర్డ్ యూనిట్ యానిమల్ డైవర్సిటీ 1, 4th యూనిట్ యానిమల్ డైవర్సిటీ 2, నెక్స్ట్ 5th యూనిట్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్,
సిక్స్త్ యూనిట్ పెరిప్రెంట్ అమెరికానా, సెవెంత్ ఎకాలజికల్ అండ్ ఇన్ బయోడైవర్సిటీ, అండ్ ఎయిత్ చాప్టర్ ఈజ్ ఎకనామిక్ జువాలజీ. ఓకేనా, క్లారిటీగా మీకు ఇవ్వడం జరిగింది. సో ప్రీవియస్ దానికి ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. ప్రీవియస్ సిలబస్కి ఈ సిలబస్కి ఉన్న డిఫరెన్సెస్ అనేది ఒక డిఫరెన్సెస్ అని ఏం లేదండి. ఇక్కడ లోకోమోషన్ రిప్రొడక్షన్ లెసన్ అనేది ఫస్ట్ ఇయర్లో స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేసిన ఫిఫ్త్ యూనిట్లో లోకోమోషన్ రిప్రొడక్షన్ కనిపిస్తుంది కదా. ఈ లెసన్ అనేది ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ న్యూ సిలబస్లో అనేది ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫిఫ్త్ యూనిట్ అనేది లేదు, దానికి ఇన్స్టెడ్గా ఏంటంటే బయాలజీ హ్యూమన్ వెల్ఫేర్ లెసన్ మాత్రమే వచ్చింది. ఓకేనా, సో దాన్ని రిమూవ్ చేసి ఏం యాడ్ చేశారంటే మనకి న్యూగా ఎకనామిక్ జువాలజీ. సో లోకోమోషన్ రిప్రొడక్షన్ తీసేసి దాని ప్లేస్లో ఏం చేశారు, ఎకనామిక్ జువాలజీ అనేటువంటి ఒక కొత్త లెసన్ యాడ్ చేసి మొత్తం 8 చాప్టర్స్ అనేవి చేయడం జరిగింది, అంటే 8 యూనిట్స్. ఓకేనా, సో మొత్తం 8 యూనిట్లు ఉండడం జరిగింది. సో ప్రీవియస్ దానికి డిఫరెన్సెస్ మీరు చూడవచ్చు. ఓకేనా, సో 8 యూనిట్లు సేమ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, సేమ్ ఇక్కడ కూడా ఎకాలజీ అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీని ఇవ్వడం జరిగింది, అక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా, బయోడైవర్సిటీ. ఓకే, యాక్చువల్లీ బయోడైవర్సిటీ అనేది మనం ఫస్ట్ యూనిట్లో ఉండాలి ప్రీవియస్ దాంట్లో, ఏది ప్రీవియస్ జువాలజీ దాంట్లో బయోడైవర్సిటీ లివింగ్ వరల్డ్ అని. సో అప్పుడు ఆ బయోడైవర్సిటీ లివింగ్ వరల్డ్ ఏం చేసిందంటే ఇక్కడ యాడ్ చేసింది, ఇక్కడ బయోడైవర్సిటీ ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ 7th యూనిట్లో యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, సో న్యూగా యాడ్ అయినటువంటి ఏంటంటే ఎకనామిక్ జువాలజీ యాడ్ అయింది, గుర్తుపెట్టుకోవాలి. సో జువాలజీ గురించి అప్డేట్ అయింది కాబట్టి మీరు ఒక్కసారి కాన్సెప్ట్స్ అనేది కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. సో కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేసి ఎక్కువ మీరు రివైజ్ చేయండి, క్వశ్చన్స్ కూడా మనకి వస్తాయి కాబట్టి. ఇక్కడ నుంచి ప్రీవియస్లో మనము చెప్పినట్టుగా లోకోమోషన్ రిప్రొడక్షన్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ ఎకనామిక్ జువాలజీ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు సిలబస్ అనేది కవర్ అవుతుంది. కాబట్టి ఇది న్యూ సిలబస్ కాబట్టి మీరు దీన్ని ఫాలో అవ్వండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, ఓకే అండి, మరి థ్యాంక్ యూ. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.